నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించిన వాడు నా మనసుని ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది నా శరీరాన్నని. ప్రేమకు ముందు ఎన్నో మాయమాటలు చెప్పి తన కోరిక తీరిన వెంటనే నన్ను వదిలేశాడు అని బాధపడుతోంది లక్ష్మి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను మేడం. వాడే ప్రపంచం, వాడే జీవితం, వాడే అనుకున్నా మేడం. కానీ వాడు నాకు అవాయిడ్ చేస్తున్నాడు మేడం. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? ఉంది మేడం. మరి ఎక్కడ కలుసుకుంటారు మీరు? మీ ఇంటికి అబ్బాయి వస్తాడా, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావా? లేదు మేడం, మేము కొంచెం దూరంగా వెళ్ళి కలుసుకుంటాం మేడం. ఓయో రూమ్లు, హోటల్స్? అవును మేడం. పెళ్లి చేసుకుంటేనే లవ్వా, లేకపోతే పెళ్లి చేసుకోకపోతే లవ్ కాదా? కంట్రోల్ చేసుకోలేక ఫిజికల్ గా కలిసారా, లేదా ఎలా అయినా పెళ్లి చేసుకుంటామని మీ ఇద్దరు మాట అనుకున్నారా? చెప్పేసి చెప్పాడు అన్నాడు. అప్పట్లో అన్నాడు, బాగానే ఎంజాయ్ చేశాడు. తీరా ఇప్పుడు చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి అవాయిడ్ చేస్తున్నాడు. తనంటే నాకు ప్రపంచం మేడం. తనే ప్రపంచం, తనే జీవితం, తనే లైఫ్. సూర్యుడు తనే. ఇంకా ఎన్నిసార్లు చెప్తామా, ఉద్యోగం కూడా మానేసి అతనే చంద్రుడు, అతనే సూర్యుడు. మీ అమ్మ అంటే అడుగుతుంది, మీ ఆయన అయితే అడగలేదు. అందుకే మీ అమ్మ నీకు ప్రాబ్లం. అవును మేడం. వాళ్ళ కుటుంబం మంచిది కాదా? అబ్బాయి మంచోడు తన కదా? పెళ్లి పెద్ద ఎవరో అడగండి మేడం. ఏంటమ్మా ఇటు ఇటు బాల్ వేసుకుంటున్నారు? ఒకరు చెప్పండి పూర్తిగా. ఏంటండి ఆయన మేడం నా పెళ్లి పెద్ద. మీ ఆయన పెళ్లి పెద్ద, ఏది రెండో పెళ్లి చేయడానికి పెళ్లి పెద్ద. ఎందుకు నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసావు, ఫిజికల్ రిలేషన్ ఉంది, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పొచ్చు కదా. ఇంకొకటి గొంతు ఎందుకు కోసారు మీరు? మీ హస్బెండ్ తో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది మేడం. సంబరం బాగుంది. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా ఆయన కన్నా మా లవర్ ఎక్కువ ఇష్టం. మా అందరికి కష్టం. ఎంతమంది పడతారమ్మా నీ గుండెలో? మా అల్లుడు బంగారం మేడం. ఇప్పుడు ఈడు ఎవడో వచ్చేవాడు డైమండ్ అంటుంది మీ అమ్మాయి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు రండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? వైజాగ్ నుంచి మేడం. వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేనా మేడం? ఖాళీ మేడం. ఖాళీయే. పెళ్ళయిందా? లేదు మేడం. పెళ్లి కాలేదు. చదువుకున్నారా? చదువుకున్నాను. ఎంతవరకు చదువుకున్నారు? బిఎస్సీ మేడం. బిఎస్సీ చదువుకొని ఖాళీగా ఉన్నారా? జాబ్ ఏం చేయట్లేదు? చేయట్లేదు మేడం. ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏంటండి? చక్కగా బిఎస్సీ చదువుకున్నారు. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను మేడం. వాడే ప్రపంచం, వాడే జీవితం, వాడే అనుకున్నా మేడం. కానీ వాడు నాకు అవాయిడ్ చేస్తున్నాడు మేడం. లవ్. ఓకే. ఎప్పటి నుంచి లవ్? ఎక్కడ పరిచయం? ఏంటి అసలు? 3 years అవుతుంది మేడం నాకు లవ్ పరిచయం అయ్యి. పరిచయం 3 years అవుతుంది. మా విలేజ్ అబ్బాయి మేడం. మీ విలేజ్ అబ్బాయి. ఓకే. సో ఇద్దరు చక్కగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోమంటే అవాయిడ్ చేస్తున్నాడా? ఎందుకు? అది నాకు తెలియదు మేడం. అందుకే మనం ఇక్కడ వరకు వచ్చి. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? ఉంది మేడం. అంటే మరి జాబ్ సెర్చెస్ అవన్నీ ఎందుకు చేయలేదు మీరు? నాకు తన మైకంలో ఉండిపోయి నేను చేయలేదు మేడం. ఇంట్లో వాళ్ళు ఏమని లేదా? ఫ్యామిలీతోనే ఉంటున్నారా? ఉంటున్నా మేడం. ఇంట్లో వాళ్ళకి చెప్పారా? పోనీ తెలుసు మేడం. తెలుసు మేడం. మా మమ్మీకి తెలుసు మేడం. ఇది ఒక అబ్బాయిని లవ్ చేసావని తెలుసు. తెలుసు. మరి ఎక్కడ కలుసుకుంటారు మీరు? మీ ఇంటికి అబ్బాయి వస్తాడా, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావా? లేదు మేడం, మేము కొంచెం దూరంగా వెళ్ళి కలుసుకుంటాం మేడం. ఓయో రూమ్లు, హోటల్స్? అవును మేడం. ఫ్రెండ్స్ రూమ్స్ కి వెళ్తారా? ఫ్రెండ్స్ రూమ్స్ కి వెళ్తాం మేడం. మరి పెళ్లి చేసుకోమంటే ఏంటి ప్రాబ్లం ఇప్పుడు? అతను తెలియదు మేడం. అందుకే ఏదో ఒకటి చెప్పాలి కదా నీకు. నేను చేసుకోను, నాకు ఇంకో అమ్మాయి ఉందను, నువ్వు నచ్చట్లేదు, నువ్వు ఫోన్ చేసుకుంటేనే లవ్వా, లేకపోతే పెళ్లి చేసుకోకపోతే లవ్ కాదా అనేసి అంటే. అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? అబ్బాయి జాబ్ చేస్తాడు మేడం. జాబ్ చేస్తున్నాడు. ఎలా పరిచయం మీ ఇద్దరికి? మా విలేజ్ అబ్బాయి మేడం. అదే విలేజ్ అబ్బాయి పరిచయం. నువ్వు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యావా? తనే కాంటాక్ట్ అయ్యాను మేడం. 3 ఏళ్ల లవ్ చక్కగా బాగుంది. అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోమంటే మాత్రం అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకు ఏంటని అడిగినా ఏం సమాధానం చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉందా పోనీ అబ్బాయి మీద ఇంకొక అమ్మాయితో అఫేర్ ఉందని? అదేం లేదు మేడం. తన మీద నాకు ఏ డౌట్ లేదు మేడం. కానీ నాకు ఎందుకు అవాయిడ్ చేస్తున్నా తెలియట్లేదు మేడం. అదే మేము కనుక్కుంటాం. కానీ ఫిజికల్ రిలేషన్ కి కమిట్ అయ్యేటప్పటికి మీ మధ్య బాండింగ్ ఏంటి?
కంట్రోల్ చేసుకోలేక ఫిజికల్ గా కలిసారా లేదా ఎలా అయినా పెళ్లి చేసుకుంటామని మీ ఇద్దరు పెళ్లి మాట చేసుకుంటానని అనుకున్నారు చెప్పేసి చెప్పారు మేడం. అన్నాడు అప్పట్లో అన్నాడు బాగానే ఎంజాయ్ చేశాడు తీరా ఇప్పుడు చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి అవాయిడ్ చేస్తున్నాడు Avoid చేసి- పెళ్లి చేసుకుంటేనే ఫైనల్ మన ఇద్దరం ఎట్లా కూడా బాగానే ఉన్నాం కదా అని ఆయన అంటే ఉద్దేశం పెళ్లి చేసుకుంటే ప్రేమ ఉన్నట్ట లేకపోతే లేనట్టు అనేసి అంటున్నాడు మేడం. ప్రెగ్నెన్సీ ఏమన్నా వచ్చిందా లేదు మేడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీ విషయం? తెలుసు మేడం. తెలుసు. మీరు అడిగారా పోనీ వెళ్ళి? అడిగేం లేదు మేడం, తినే మాట మీద నేను ఉన్నా మేడం, తను అడగలేదు మేడం. అడగాలి కదా. ఇప్పుడు మీ మమ్మీకి తెలుసు, అక్కడ వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు, మీరు చక్కగా చదువుకున్నారు, అతను జాబ్ చేస్తున్నాడు, ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అంటే అట్లీస్ట్ పెద్దవాళ్ళతో మాట్లాడిచ్చాల్సింది ఏంటి ప్రాబ్లం అనేది. తను మీకు సమాధానం నాతో చెప్పకపోతే చాలా రోజులు కాంటాక్ట్ ఉండేవాడు కదా మేడం, ఇప్పుడు లేదు మేడం. ఎన్ని రోజుల నుంచి లేడు కాంటాక్ట్ లో? నాతో 1 month నుంచి లేడు మేడం 1 కాంటాక్ట్. month నుంచి కాంటాక్ట్ లో లేడు. ఈ 1 month లోనే మీరు ఒక టీవీ షోకి వచ్చేసి పంచాయతీ పెట్టాలని ఎందుకు అనుకున్నావు? తనంటే నాకు ప్రపంచం మేడం, తనే ప్రపంచం, తనే తనే జీవితం, తనే చంద్రుడు తనే లైఫ్. సూర్యుడు తనే ఇంకా ఇంకా అనుకున్నాను. ఎన్నిసార్లు చెప్తావు అమ్మా, ఉద్యోగం కూడా మానేసి అతనే చంద్రుడు అతనే సూర్యుడు. సో 1 month లో అతను ఫోన్ మాట్లాడలేదు కాబట్టి టెన్షన్ ఫీల్ అయిపోయావు. ఎవరో ఒకళ్ళు మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి నీతో మాట్లాడి ఇచ్చేయాలి. నా పాకెట్ మనీ మొత్తం అంతా పట్టుకెళ్ళి ఆయనకే మేడం. అంటే నాకున్న మనీ కానీ మీరు ఎలాగో జాబ్ చేయట్లేదు. పాకెట్ మనీ ఎక్కడదే? మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది మేడం, మామూలుగా జస్ట్ బయట నుంచి అలా అలా పాకెట్ friends మనీ అలా ని అంటారు, తీసుకో- మమ్మీ మనీ అది నీది కాదు. సో ఇంట్లో నుంచి డబ్బులు అనేది తీసుకెళ్ళి ఆ అబ్బాయికి బెటర్. పెట్టాము. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాల్సింది కదమ్మా. నువ్వు చదువుకోని అమ్మాయి కాదు, ఏం తెలియదు అమ్మాయి కాదు, చక్కగా చేయట్లేదు కదా మేడం, అందుకే మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వచ్చాము. సో మమ్మీతో వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడిచ్చాల్సింది. మెయిన్ మా మమ్మీ కారణం మేడం, మా మమ్మీ వెళ్ళకుండా చేయడము, మాట్లాడకుండా చేయడము, మీ మమ్మీ మమ్మీకి ఇష్టం లేదు మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం. సరే, ఇక్కడ మీతో పాటు మీ మదర్ కూడా వచ్చినట్టున్నారు కదా. అమ్మా రండి. మీ పేరేంటమ్మా? సువర్ణ. సువర్ణ. ఇక్కడ కూర్చుంది ఎవరు? ఈ అమ్మాయి. మా అమ్మాయి. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య, ఏంటి మీ అమ్మాయి సమస్య? తను నేను బాగా చూసుకున్నానండి. మా ఆయన లేడు. చిన్నప్పటి నుంచి మంచిగా పెంచుకున్నా. ఒకతే కూతురా? ఒకతేనండి. కానీ తను మాట వినట్లేదండి. వేరే అబ్బాయిని లవ్ చేసింది. తననే చేసుకుంటా, తనతోనే ఉంటా అంటుంది. సో తప్పే ఉంది. ఆ అబ్బాయి చక్కగా జాబ్ చేస్తున్నాడు, మీ ఊరు అబ్బాయి, మరి ఇచ్చి చేస్తే అయిపోద్దిగా. మీ పక్కనే మీకు దగ్గరలో ఉంటుందిగా అమ్మాయి. అంటే అబ్బాయితో పెళ్లి చేయకపోవడానికి కారణం ఏంటి మీకు? ఎందుకు వద్దు అనుకుంటున్నారు? తననే అడగండి చెప్పి. ఎందుకు? మా అమ్మాయి కారణం అండి నా పెళ్లి చేసుకోవడం. మా అమ్మ ఫస్ట్ నాకు దేనికి వెళ్ళకుండా మాట్లాడొద్దు, చేయొద్దు, ఎందుకు అది ఇది అని చెప్పేసి మా మమ్మీయే నాకు పెద్ద ప్రాబ్లం అండి. అవునమ్మా, మీ అమ్మ ఏంటి నువ్వేమైనా జాబ్ చేసి కొంచెం ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుంటే బాగుంటది అనుకుంటుందా? అసలు ఆ అబ్బాయిని వద్దనటానికి కారణం ఏంటి? మా మమ్మీ నాకు ప్రతిసారి టార్చర్ మేడం. నాకు నచ్చింది చేయకుండా ఆమెకు నచ్చినట్టు ఏమీ నేను చూడట్లేదా, నేను పట్టించుకోవట్లేదు. మీ నాన్న లేకపోతే నీకు సంపాదించాను, నేను పెంచాను, నేను చదివించాను, పెద్ద చదువు. కరెక్టే కదమ్మా. ఇప్పుడు మీ అమ్మ ఆలోచనలో తప్పే ఉందమ్మా. నువ్వు ఒకడు వెంట పడ్డావు 3 years పాటు, లవ్ స్టోరీ నడిపించావు, వాడు నీకు గుడ్ బై చెప్పాడు. మీ అమ్మ అనుకున్నది కరెక్టే అయింది కదా, నువ్వు అటు ఇటు ఇంత చదివించినప్పుడు జాబ్ చేసి మీ అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదమ్మా నీకు. మా ఆయన చిన్నప్పటి నుంచి లేడు మేడం, అన్ని నేనే చూసుకున్నాను. ఇప్పుడు తన ఇష్టమే అంటూ ఎలా మేడం? తన భవిష్యత్తు ఇప్పుడు దాకా నువ్వు నచ్చినయే చేసిందంట. ఇప్పుడు ఆ పిల్ల ఒక 4 సంవత్సరాల నుంచి ఒక అబ్బాయిని లవ్ చేసింది. మీ ఊరోడే జాబ్ చేస్తున్నాడు. నువ్వు ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేయాలి కదా. అదేదో మీ అమ్మాయికి నచ్చినోడి చేసేస్తే అయిపోద్దిగా. ఏంటి నీకు కష్టం? అబ్బాయి మంచోడు కదా, వాళ్ళ కుటుంబం మంచిది కాదా? అబ్బాయి మంచోడు తన కదా? పెళ్లి పెద్ద ఎవరో అడగండి మేడం. ఏంటమ్మా ఇటు ఇటు బాల్ వేసుకుంటున్నారు? ఒకరు చెప్పండి పూర్తిగా. ఏంటండి మా ఆయన మేడం నా పెళ్లి పెద్ద. మీ ఆయన అంటే? నీకు ఆల్రెడీ పెళ్లి అయిందా? నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అడిగితే ఏమన్నావు నువ్వు? పెళ్లి కాలేదు నాకన్నా. నీ ఉద్దేశం ఏంటి? రెండో పెళ్లి అవ్వలేదనా? అవును ఒక పెళ్లి అయింది ఆల్రెడీ. అయింది. మీ ఆయన పెళ్లి పెద్ద, ఏది రెండో పెళ్లి చేయడానికి పెళ్లి పెద్ద. స్టార్టింగ్ లో అడిగితే మీరు ఏమన్నారు? ఆవిడ దృష్టిలో అది పెళ్లి కాదేమో. అయితే నీకు పెళ్లి ఎప్పుడైంది? ఆయన ఎవరు? ఎట్ మేడం? అది లవ్ మ్యారేజా పోనీ అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మేడం. అదేంటి ఫస్ట్ పెళ్లి మీరే చేశారా? మేమే చేసాం. నువ్వెందుకు ఎంత ట్విస్ట్ గా చెప్తున్నావమ్మా? అమ్మాయి అంటే అట్లా ట్విస్ట్ గా వచ్చింది. నువ్వైతే డైరెక్ట్ గా చెప్పాలి కదా, మా అమ్మాయికి ఆల్రెడీ ఓ పెళ్లి చేసావని ఇంకోటి తగులుకుందని. మీ అల్లుడు కూడా వచ్చాడా? వచ్చారండి. ఎంతకాలం అయింది మీ అమ్మాయికి పెళ్ళి? 1 year అయింది. ఆ అబ్బాయి 4 సంవత్సరాల నుంచి లవర్ అంట కదా. తెలిసి బలవంతంగా ఇంకో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసావా నువ్వు? నాకేం తెలియదండి, చెప్పలేదు. ఏమా ఫస్ట్ నువ్వు చెప్పలేదా? చెప్పలేదు మేడం అప్పుడు. మీరు ఒక లవ్ చేశారు, పెళ్లి అయిన తర్వాత లవర్ అని చెప్పేసి తీసుకెళ్ళి ఎందుకు ఒక అబ్బాయిని లవ్ చేసావు, ఫిజికల్ రిలేషన్ ఉంది, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పొచ్చు కదా. ఇంకొకటి గొంతు ఎందుకు కోసారు మీరు? మీ హస్బెండ్ తో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది మేడం. సంబరం బాగుంది. మీ ఆయనలో నీకు నచ్చంది ఏంటమ్మా ఇంకొక అతనితో ప్రేమలో పట్టడానికి? మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా ఆయన కన్నా మా లవర్ ఎక్కువ ఇష్టం. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు అమ్మా? మా అందరికి కష్టం. ఎంతమంది పడతారమ్మా నీ గుండెలో? లవర్ ఒకడు, హస్బెండ్ ఒకడు, వాడి ఇష్టం, వాళ్ళ ఇష్టం, వీళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టం. మా అల్లుడు బంగారం మేడం. ఉమ్. అతను ఆ అబ్బాయి వద్దు మేడం, మంచిడు కాదు.
లవర్ తో వద్దు, ఆ అబ్బాయి బంగారం కనుక తనతో అయితే ఫ్యూచర్ బాగుంటుందని నేను చేశాను. ఇప్పుడు ఈవిడ ఎవడో వచ్చేవాడు డైమండ్ అంటుంది మీ అమ్మాయి, భర్త నువ్వు అన్నట్టే అంటుంది. నా ఆయన ఎవడైతే ఉన్నాడో పెద్ద పెద్ద మనిషి, ఈ పెళ్లికి ఇప్పుడు కాబోయేటటువంటి పెళ్లికి పెద్ద మనిషి, అతను బంగారమే అని అంటుంది, కానీ వచ్చేవాడు డైమండ్ అంటుంది. ఏమ్మా బిఎస్సి చదువుకున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అనేది తెలుస్తోందా నీకు? మేడం మీరు ఏం చెప్పినా నాకు మా లవరే కావాలి. ఇప్పిస్తాను. మీరు ఎవరు కూడా వచ్చాడు తల్లి ఇక్కడికి? నీకు లవరే కావాలన్నప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చావమ్మా? బయటకు నీ లవర్తో వెళ్ళిపో. మాకేం పని పాట లేకుండా కూర్చున్నావా ఇక్కడ? మీరు ఏం చెప్పినా నాకు లవరే కావాలి. ఏం మాట్లాడుతున్నావు? చదువుకున్నమ్మా ఇవేనా మాట్లాడే పద్ధతి? అంటే మీ ఆయనతో విడాకులు ఇప్పించి లవర్తో పెళ్లి చేసి పంపిస్తావు అనుకున్నావా? చెప్తే ఏంటమ్మా ఇంటానికి పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావు ఏంటి ఇక్కడ? ఏమ్మా విడాకులు ఇప్పించి నీ భర్తతో మీ లవర్తో పెళ్లి చేస్తావు అనుకున్నావు ఇక్కడ ఈ వేదిక మీద? మీ ఆయన కావాలా అతను కావాలా? లేకపోతే మా లవరే కావాలి మేడం. మా ఆయన డైవర్స్ ఇప్పించొచ్చా మీ ఆయనతో? ఓకే మేడం. బెటర్. నిన్ను రోడ్డు మీద పడేయడం బెటర్ ఇట్లాంటి కేసుల్లో. మీలాంటి వాళ్ళు రోడ్ల మీద దగ్గర నుంచి ఒక పదం పదే పదే అంటున్నావు, మా ఆయనే పెద్ద మనిషి. దేనికి పెద్ద మనిషి? నేను ఏం చేసిన ఇప్పటి వరకు మా ఆయన నాకు అడగలేదు కదా సార్. సో పెద్దోడా? మరి కాదేంటి సార్? మీ అమ్మ అంటే అడుగుతుంది, మీ ఆయన అయితే అడగలేదు. అందుకే మీ అమ్మ నీకు ప్రాబ్లం. అవును మేడం. మేడం చిన్నప్పటి నుంచి చదివించి పెద్ద పెద్ద చదువులు చదివించి మంచి భర్తను చేసి ఇచ్చిన తర్వాత కూడా తను వేరే అబ్బాయిని చేసుకుంటాను నాకు వద్దు అంటే మరి నేను చెప్పాలి కదా మేడం. చెప్పడం కాదండి, చెప్పు తీసుకొట్టాలి. చెప్పు తీసుకొని ఎన్ని తిట్టినా సిగ్గు లేదు మేడం దానికి. మా లవరే కావాలి మేడం. నీకేదో ప్రాబ్లం ఉందని అర్థం అవుతుంది నాకు. వైజాగ్ ఇది? అవును. దానికి ఎంత చెప్పినా సిగ్గు సరం లేకుండా అట్లా తయారవుతుంది మేడం. బా మా చిన్న వాల్టేరులో పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, ఒకసారి తీసుకెళ్ళండి అమ్మా, చెక్ చేయించండి. మీ లవర్ నిన్ను పెళ్లి చేసుకుంటాడా ఇంత పంచాయతీలో? చేసుకుని అన్నాడంట కదా. చేసుకోనన్నాడు మేడం. మీ లవర్ చీ అన్నాడు కదా, అవునా? మీ అమ్మ ఏమో మీ ఆయనకి మార్కులు వేసింది, నువ్వు మీ ఆయనకి మార్కులు వేసావు. అయినా లవర్ చీ అంటుంటే లవరే కావాలి. నాకు తనే జీవితం అనుకుని తనే ప్రపంచం అనుకున్నాను. సిగ్గులేదా? వాడు చూడరంటే వాడే కావాలంటావు? నాకు ఆడే కావాలమ్మా. ఆడికి నువ్వు వద్దంట ఏం చేస్తావు? అన్న కావాలి. మేము ఇప్పించాలా చాక్లెట్? అలాగే. వీళ్ళ ఆయన కూడా వచ్చారు మేడం. సార్ ఒకసారి పిలుస్తాను, రండి. నమస్తే. నీ పేరేంటన్నా? బంగారమా? రాజేష్ అండి. నేను ఇద్దరు బంగారం బంగారం అంటే పేరు బంగారం అనుకున్నాను. రాజేష్. ఎందుకు అటు కూర్చోకుండా ఇటు కూర్చున్నావు? మీ ఆవిడ పక్కన కూర్చోవాలి కదా. చీ అంటదా పక్కన కూర్చుంటే? ఇప్పుడు లేదండి. లేదు. అసలు ఈ 1 year లో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? మాది మామూలుగా మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ చేశారు. బాగానే ఉన్నారు కొంతకాలం. ఓకే. ఎప్పటి నుంచి ఇలా నాకు లవర్ ఉన్నాడు అతనే కావాలి అని ఇట్లా పిచ్చిగా మీరు కూడా? మ్యారేజ్ అయిన ఒక 3 months నుంచి. 3 months నుంచి. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుందని? లేదండి. చెప్పలా ఇంకా? ఎందుకు ఆ అమ్మాయిని భరిస్తున్నావు? ఎవరితోనో లవర్ ఉన్న అమ్మాయిని చిపో అని చెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అంత మంచితనంగా ఉన్నారు మీరు? చూస్తున్నామండి, మారద్దే అని చూస్తున్నా. కానీ ఈ సంవత్సరం పాటు మీ కాపురం బాగానే జరిగిందా? ఎటువంటి ఇబ్బందులు లేవా? 3 నెలలు బాగా జరిగింది. 3 నెలలే. ఆ తర్వాత ఈ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆ వ్యక్తి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎందుకు ఎంటర్ అయ్యాడు, అతను ఎందుకు ప్రేమించవలసి వచ్చింది, ఇవేమన్నా చెప్పిందా నీకు భార్య? కాలేజీలో ఫ్రెండ్ అని చెప్పింది. అంతకుముందే, మీ పెళ్ళి అవ్వకముందే? సో పెళ్లికి ముందే పరిచయం? అంతకుముందు ఊరు అతను కాలేజీలో పరిచయం? ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మరి నీతో పెళ్లి ఎందుకు అయింది? ఇంట్లో వాళ్ళు చేశారంట బలవంతంగా. వాళ్ళకి తెలియదు అంట కదా, బలవంతం లేదు గొంగూర లేదు. వాళ్ళ అమ్మ ఎవరు ఉన్నదే ఒక్కతే, ఆవిడ ఎవరిని తీసుకొచ్చి ముందే తెలుసా లవర్ అన్నట్టు? తెలుసా? తెలియదు. జస్ట్ ఫ్రెండ్ లాగా పరిచయం చేశారంతే. ఇప్పుడు అతను ఎందుకు, ఇప్పుడు కొంతకాలం ప్రయాణం చేసి అన్ని తెలిసిన వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఇవి వద్దంటున్నాడు అంటే ఎందుకు వద్దంటున్నాడు అన్నది తెలుసా నీకేమన్నా? లేదండి. నువ్వు ఆ మనిషిని కలిసి ఏమన్నా మాట్లాడావా? లేదండి. అతను కలవలే? ఏది ఇన్ని నెలల్లో? లేదండి. ఎవడరా నా పిల్లని జోలికి వచ్చా, నువ్వు ఎవడరా అని ఒకసారి కూడా అడగలేదా? లేదండి. తెలియదు కదా సార్ ఇన్ఫర్మేషన్. సరే ఇప్పుడు మీ ఆవిడకి నువ్వు వద్దంట, డివోర్స్ కావాలని అడుగుతుంది. ఓకే అండి, ఇప్పించండి. ఆడెవడో రాను వాడు కావాలంట. కానీ మీ అత్తగారు ఒప్పుకోవట్లే. మా అల్లుడు బంగారం అండి, మా అబ్బాయి డైవర్స్ ఇస్తే మా అమ్మాయి జీవితం కుక్కలు చింపిరి ఇస్తారా అవుతుంది అంటుంది. వాడు వద్దండి, మా అల్లుడే బంగారం. ఆ అబ్బాయి ఎవరో చేసుకొని అంటున్నాడు, ఎలాగో ఈవిడే వెంపర్లాడుతుంది. కానీ ఆమె నాతో హ్యాపీగా లేదు కదండి, నేను ఎలా ఉండగలను? అది కరెక్టే నాన్న, నిన్ను అసలు ఏం అనలేం పాపం అని. తెలియకుండా మీ గొంతు కోసారు. అమ్మ తెలుసుకుందో తెలుసుకోలేదో ఇద్దరు డ్రామా ఆడుతున్నారు. ఏమో నిన్ను వాడిని నిలదీసావా? లవర్ ఎవరైతే ఉన్నాడో దొరికాడా నీకు? దొరకలేదండి. కలవలేదు నువ్వు ఒకసారి? కలవలేదండి. కాలేజ్ లో ఫ్రెండ్ అంట కదా, అంతకు ముందే తెలుసు అంట కదా? లేదండి. కనుక్కుంటే ఎంతసేపు ఫ్రెండ్? తను లవర్ అని తెలియదండి. తను లవర్ అని తెలియదు. తర్వాత తెలిసింది కదమ్మా. తర్వాత తెలిసిన ఒక తల్లిగా నువ్వు అడగక్కర్లేదా? కొట్టానండి, తన్నానండి, అయినా వింటలేదు అమ్మాయి. వాడిని ఏం అననీయట్లేదండి. సరే ఇప్పుడు వాడిని అన్ని వేస్ట్లేండి, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కలవనివ్వదు కదా, ఎదురు తిరుగుతుందండి. సరే పిలుద్దాం, ఏంటో అంత వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటో. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అసలు ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడు ఇక్కడ దాకా? నేనే తీసుకొచ్చాను.
తీసుకొచ్చి నీకు ఇక్కడ ప్రాబ్లం క్లియర్ చేస్తానంటే నమ్మి వచ్చేసాడా? అవును. అయ్యా రామ, బలిపశువుని చేస్తున్నావు అందరిని. బలిపశు 1, బలిపశు 2, ఇప్పుడు 3 పిలుస్తావు అనమాట. ఈవిడికేమో లవర్ కావాలి, ఈవిడికేమో మా అల్లుడే బంగారం, అల్లుడికేమో డివోర్స్ ఇచ్చినా నాకు పర్వాలేదు. అమ్మాయి మారినప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఇంతగా ఆ మనిషి ఎవరో పిలుద్దాం. ఆ లవర్ అంట కదా, అందరిని కలిపి ఒకేసారి ఇందాక ఏదో డైలాగ్ చెప్పారు ఆ ఫ్లోలో ఒకసారి. ఆయనే నా చంద్రుడు, తనే నా జీవితం, తనే నా ప్రపంచం మేడం. ఆ ప్రపంచాన్ని పిలు. రండి బాబు ప్రపంచం ఒకసారి రామ్మా. ఇంకా సిగ్గుపడుతుంది. సోఫా జరిపేస్తారేంటమ్మా మీరు బాగా అన్ని ఊపటం అలవాటు అయింది మీ ఇద్దరు. సోఫాలు మంచాలు ఇక్కడ సోఫాలు కదిపేస్తున్నారు. నీ పేరేంటమ్మా? బాబీ బాబీ. పక్కన ఉన్న అమ్మాయి పరిచయమేనా? ఎవరు? మా లవర్, మీ లవర్. ఎదురుగున్న ఆయన ఎవరు? వాళ్ళ హస్బెండ్ అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ చెప్పారు. అని చెప్పారు. మీకు తెలీదు? ఇక్కడ ఎదురుగున్నావిడే పెళ్లికి పిలవలేదా మిమ్మల్ని? ఓకే, తర్వాత అయినా ఫోటోలు చూసుకొని ఉంటారుగా. నాకు అంత పరిచయం చేయలే. ఆ అబ్బాయితో పెళ్ళైన దగ్గర నుంచి మీరిద్దరు పరిచయంలో లేరా? పెళ్ళైపోయింది కదా అని వదిలేసావా ఇంకా అమ్మాయిని? తను అన్నది ఇద్దరిని మెయింటైన్ చేద్దాము అని అంటే నేను అన్నాను అలా వద్దు, చిరాకు, చండాలం. మీ హస్బెండ్ బాగా చూసుకుంటున్నారు కదా అతనితో ఉండు. ఈ భాగవతం అంతా మీ ఇంట్లో తెలుసా? తెలీదండి, నాకు మ్యారేజ్ సెట్ అయింది. ఆ అమ్మాయికి తెలుసా నేను ఇట్లాంటి చండాలపు పనులు బాగా చేసి ఉంటాను సీనియర్ని అని? తెలీదండి. ఆ అమ్మాయికి చెప్పాల, నువ్వు ఫ్రెష్ అని చెప్పావు. ఈ అమ్మాయి ఎప్పుడైతే తనకు ఆల్రెడీ పెళ్ళయి ఒక భర్త ఉన్నాడు అని చెప్పిన తర్వాత నువ్వు గుడ్ బై చెప్పావు, అంతేనా? అంతేనా? అప్పటి వరకు ఈ అమ్మాయి అన్మ్యారీడ్ అన్నట్టే నువ్వు లవ్ చేసావు కాలేజ్ డేస్ నుంచి, ఆ తర్వాత కూడా. సో ఈ అమ్మాయి నిన్ను కూడా మోసం చేసింది అన్నట్టు నువ్వు చెప్తున్నావు. అంటే మిడిల్ లో చెప్పింది నాకు ఇలా మ్యారేజ్ అయ్యింది. అదే మిడిల్ లో చెప్పిన తర్వాత నాకు ఆల్రెడీ మ్యారేజ్ అంటే వెంటనే నువ్వు విత్డ్రా అయిపోయావా లేదంటే రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యా? ఇద్దరు చేయలే ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు కానీ రైట్. ఈ పిల్లకి తెక్కెక్కింది అంతే ఇక్కడ ఉన్నంత. ఇప్పుడు ఏమంటావు అతను వద్దంట, నువ్వే కావాలంట. నువ్వు లేకపోతే చచ్చిపోద్దట. ఈమెను చంపేసి జైలుకి వెళ్ళినా పర్వాలేదు, ఆయనకి ఇచ్చేసి నేను డ్రాప్ అయిపోతాను, నా లైఫ్ ఏదో నేను చూసుకుంటాను. అతనికి ఇచ్చేసేయడానికి అతను నాకు వద్దంట. దానికి ఆ అమ్మాయిని చంపడం ఎందుకు? ఇప్పుడు నేను కావాలి అని చెప్పేసి నాతో నా లైఫ్ చంపేస్తావా? చంపినా పర్వాలేదు అని చెప్పేసి సింపుల్ గా ఉన్నారేంటి మనుషులంతా? సింపుల్ గా చెప్పేస్తున్నారు చేసిన పెద్ద పెద్ద తప్పుల్ని. ఈ స్టేజ్ మీద చంపుదాము, చంపాలి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నన్ను తింగరగా మాట్లాడేస్తున్నారు ఎవరు పడితే వాడు. ఇప్పుడు నేనే కావాలి అంటే నా లైఫ్ పోతుంది కదా మేడం. పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయాలి. అప్పుడు ఆ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పెడుతుందండి అని వీళ్ళకి సపోర్ట్ చేస్తే సరిపోద్ది. వీళ్ళిద్దరికి పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, ఆ అమ్మాయిని ఏం చేయాలని. ఏమో అయినా కానీ ప్రేమించినటువంటి అమ్మాయి కాలేజీలో చదువుకున్నారు, అంతకుముందు పరిచయం ఉంది. ఆ అమ్మాయి పూర్వపరాలు ఏంటి, పెళ్ళి అయిందా, మెడలో సూత్రం ఉందా, కాలికి మెట్లు ఉన్నాయా, ఏమన్నా చూసైనా అసెస్ చేయొచ్చు కదా. అదే సార్, పెళ్ళి అయిన దగ్గర నుంచి మానేశాడు కదా, పెళ్ళి అని చెప్పిన దగ్గర నుంచి. పెళ్ళైన దగ్గర నుంచి మానేసా? అబ్బాయి స్ట్రాంగ్ గానే ఉన్నాడు. మిడిల్ లో చెప్పిన తర్వాత ఇవన్నీ మనకొద్దు, సెట్ అవ్వవు. 1 year క్రితం అమ్మాయికి పెళ్ళి అయింది. పెళ్లి అని తెలిసిన దగ్గర నుంచి నువ్వు డ్రాప్ అయిపోయావు. 1 month 1 year? 1 month. ఓహో, అసలు నీకు తెలియదు వీళ్ళకి పెళ్లి అయిందని తెలియదు? అయితే నాకు మిడిల్ లో చెప్పింది తను, నాకు ఇలా మ్యారేజ్ అయ్యింది అని చెప్పేసి మిడిల్ లో చెప్పింది. అప్పటి నుంచి నేను డ్రాప్. అసలు 1 month నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావా? ఓకే. ఏంటమ్మా వెళ్ళి అడుగు, కావాలంటున్నావు కదా. అంత మంచి మొగుడు ఒప్పుకుంటే మీ ఎదురుకి పెళ్లి చేస్తాం, ఈయన విడాకులు ఇప్పించి. నేను చేసుకోవాలనుకోవట్లే, మరి ఏం చేయమంటావు? నాకు విడాకులు కావాలండి. ఏది అతనితో పాటు ఉన్నా అతనితో పాటు ఉండకపోయినా నీ దగ్గరికి వస్తానన్నా వద్దండి. అతను వదిలేసి నీ దగ్గరికి వస్తానన్నా కూడా వద్దండి. రైట్, వెరీ గుడ్. 2 lovely boys. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు నాన్న నువ్వు. 2 lovely boys. ఇట్లా 7 months సఫర్ అవ్వడం దండగా నువ్వు. యాదవ్వి నువ్వే. అయినా పర్లేదు మేడం, నాకు తనే కావాలి. ఏం కావాలి అడుగు అక్కడ. ఏం పర్వాలేదు, సిగ్గుందా నీకు? వాడు వద్దంటే కావాలంటున్నావు? లేదు మేడం, తనే కావాలి. ఏం చేద్దాం? మీ అందరూ వెళ్ళిపోతావు, నువ్వు ఇదే పాట పాడుకుంటూ ఉండు, నాకే కావాలి. ఆ అబ్బాయి ఎంత హీనంగా మాట్లాడాడో తెలుసా? ఇలాంటి అమ్మాయి పోయినా పర్లేదండి, మా జీవితంలో చంపేస్తానన్నా సిగ్గులేదా నీకు? చంపేస్తాను అనలేదమ్మా, పోయినా పర్లేదు అన్నాడు. లేదన్నాడు. ఆ పాపం అతనికి ఎందుకు గానీ మీ అమ్మాయిని చెప్పి అడిగే ఉంటుంది. మేడం మీ అమ్మాయి కదా, ఏం చేయమంటారో చెప్పండి. మీరు ఏ చేసినా పర్వాలేదు మేడం, అసలు దానికి వేస్ట్ నిజంగానే ఆయన అన్నట్టు బతకడం. సార్ కాదు రాజేష్, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరిలో ఘోరాతి ఘోరంగా మోసపోయింది మీరే. సెకండ్ అతను ఉన్నాడు, అతను బయటపడ్డాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సమాజం ఎలా ఉందంటే అండి, ఒకవేళ మనం స్టేషన్కి వెళ్ళినా కూడా తన్ని కొట్టినా కూడా గృహింస కేసులని, నన్ను కొట్టారని కోర్టులో కేసులు వేస్తున్నారు. కొట్టినా కాదు, కొట్టకుండా కూడా వేస్తారు. లేదు, విడాకులు తీసుకున్న సంవత్సరాలు బడి చుట్టూ తిరగాలి. సో ఇటువంటి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు తొందరగా ఏదో ఒక సొల్యూషన్ అనేది వస్తుంది కాబట్టి దీనికి రావడం జరిగిందండి. ఓకే, నువ్వు 8 months 7 months అమ్మాయికి ఒక ఛాన్స్ ఇచ్చావు, ఆవిడ మారలేదు కాబట్టి
కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఇక్కడ ఏదో ఒకటి అమ్మాయిని ఒప్పిస్తాము అనేది అంతవరకు. సరే, ఓకే మేడం. ఇక్కడేమి న్యాయం ఆటోమేటిక్గా జరిగిపోయిందన్న. ఇక్కడ ఏం ప్రత్యేకంగా మేము కూర్చొని మాట్లాడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎటొచ్చి ఒకరు ఆ స్థాయిలో మోసపోతే ఇంకొకరు ఇంత స్థాయిలో మోసపోయారు అంతే. ఎందుకంటే ఈ అమ్మాయికి కొద్దిగా మానసికంగా బాగాలేదా, లేదంటే పుట్టుకతోనో బ్రెయిన్ ఎదుగుదల లేదా, లేదంటే తండ్రి లేనటువంటి పెంపకంలో తల్లిని కళ్ళు కప్పి తల్లిని కూడా మోసం చేసిందా, తల్లి పిల్లని పెంచేటటువంటి ప్రయత్నంలో కూతురు ఎట్టిపోతుందో అనేటటువంటి ఆలోచన లేదా, ఇలాంటి రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం మాట్లాడుకున్నా కూడా ఈ అమ్మాయి బీఎస్సీ వరకు చదువుకుంది. అంతవరకు మన అందరికీ తెలుసు. బీఎస్సీ చదువుకుని ఖాళీగా కూర్చుంది. వాళ్ళ అమ్మ ఎంతో కష్టపడి ఈ అమ్మాయిని ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది లక్ష్మి. అసలు చదువుకున్నా చదువుకోకపోయినా, ఒక ఉద్యోగం చేసినా చేయకపోయినా అమ్మ తీసుకొచ్చినటువంటి సంబంధం ఒప్పుకునే అంత ప్రెషర్ కూడా ఈ అమ్మాయి మీద లేదు. ఇందాకటి నుంచి ఏమంటుంది, అమ్మకి ఇష్టం లేదు కాబట్టి ప్రేమించిన వాడిని పక్కన పెట్టేసి అమ్మ తీసుకొచ్చిన సంబంధాన్ని సోకాల్డ్ బంగారాన్ని చేసుకున్నానని అంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి వ్యవహారం పద్ధతి చూస్తే ఏదో తల్లికి గజగజమని వణికేటటువంటి రకంగా కూడా నాకు అనిపించట్లేదు. తల్లి భయపెట్టేసిందండి, ఇంటి పరువు కాపాడాలి, తండ్రి లేనటువంటి బిడ్డని ఇలా ఎందుకు పెంచిందని తల్లి మీద అవమానం పడుతుంది అని విన్నటువంటి కథలు మేము విన్నాం. అప్పుడు ప్రేమించిన వాడిని పక్కన పెట్టేసి అమ్మ తీసుకొచ్చిన సంబంధం చేసేసుకుని పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రేమికుడి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి కథలు విన్నాం. ఇక్కడ ఈ అమ్మాయికి భయం లేదు, భక్తి లేదు, ఆలోచన లేదు, ఇంగితం లేదు, ఏమీ లేదు. ఆ గాలి ఎటువైపు వేస్తే అటువైపు కొట్టిపోయేటటువంటి మనస్తత్వం. వీళ్ళని బార్డర్ లైన్ పర్సనాలిటీస్ అంటూ ఉంటారు. అంటే వీళ్ళంటే ఆ నిమిషం ఆ క్షణం ఏదనిపిస్తే అది చేస్తారు. ఇంపల్సివిటీ అంటారు. దానికి ముందు ఏమవుతుంది అనే ఆలోచన ఉండదు, తర్వాత పరిణామం ఏంటి అన్నది ఆలోచన ఉండదు, పెంచినటువంటి తల్లి యొక్క పరువు, కుటుంబం యొక్క పరువు గురించి ఆలోచన ఉండదు, తర్వాత పోలీస్ స్టేషన్ కోర్టులు తిరుగుతామనే ఆలోచన ఉండదు. మీలాగా బయట నుంచి వచ్చేటటువంటి మగవాళ్ళ మీద అసలు మర్యాద ఉండదు, అసలు గౌరవం ఉండదు. ఇంట్లో వాళ్ళకే లేదు. ఇంట్లో ఉన్నటువంటి తల్లికి, తను పెరిగినటువంటి వాతావరణానికే గౌరవం లేనటువంటి అమ్మాయి బయట నుంచి వచ్చినటువంటి ఒక భర్త, తర్వాత ఎదురైనటువంటి ఒక ప్రేమికుడిని ఎందుకు గౌరవిస్తుంది? సో గాలివాటం. తర్వాత ఈ అమ్మాయి చరిత్ర ఏం జరగబోతుందో కూడా నేను చెప్తాను. ఈరోజు ఎవరైతే ప్రపంచం, భూప్రపంచం, చంద్రుడు, ఇంద్రుడు, రాముడు, దేవుడు అని అంటుందో బాబీని, అలాంటి బాబీలు ఈ అమ్మాయి జీవితంలో ఇంకో 10 మంది రాబోతున్నారు. 10 మంది రాబోతున్నారు. ఎందుకు రాబోతున్నారు అంటే కనుక ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన శైలి అదే. ఇలాంటి ఆడపిల్లల వల్ల ఎంతోమంది మగవాళ్ళు, వీళ్ళని బార్డర్ లైన్ పర్సనాలిటీస్ అంటారు, లేదంటే నార్సిస్టిక్ పర్సనాలిటీస్ అంటారు. ఈ మధ్యకాలంలో మనం రీల్స్, వీడియోస్ ఏం చూసినా కూడా ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీస్ మీద ఎక్కువ కథలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 100 మందిలో 4 ఉంటారంటారు. అలాంటి వ్యక్తిత్వం. అంటే వీళ్ళేంటి, నా సుఖం ఏంటి, నా సంతోషం ఏంటి, నా కోరిక ఏంటి, అమ్మ చెప్పింది కాబట్టి వీడిని ట్రై చేద్దాం, ట్రై చేసిన తర్వాత మళ్ళీ పాత స్టోరీకి వెళ్ళిపోదాం. అంటే ఎప్పుడు కూడా అక్కడ శివతాండం చేసేటటువంటిది ఏదన్నా ఉంది అంటే కనుక స్వార్థం, నా సంతోషం, నా సుఖం, నా ఇది. మరి ఏంటి డాక్టర్ గారు ఇలాంటి వాళ్ళని బాగు చేయొచ్చా అంటే కనుక, ఇలాంటి వాళ్ళని బాగు చేయటం అనేటటువంటిది కష్టసాధ్యమైనా కూడా బాగు చేసేటటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఇది సమాజం మీద, పెంచినటువంటి తల్లి మీద, నాలాంటి డాక్టర్స్ మీద ఉంటుంది. ఎందుకంటే కనుక లేదంటే క్యూ కడతారు మీలాంటి అబ్బాయిలు. మీరిద్దరూ ఈరోజు ధైర్యంగా కూర్చుని నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి రాజేష్. ఎటువంటి కోపానికి, తాపానికి మీరు లోన్ అవ్వలేదు, భావోద్రేకానికి కానీ లోన్ అవ్వలేదు. సరే మోసపోయాను, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఆలోచించారు అంతే. ఆ అమ్మాయి నీ కళ్ళు ఎదుర్కొంటేనే వాడే కావాలి, బాబీయే కావాలి అని అన్నా కూడా మీలో ఏమీ రియాక్షన్ లేదు. ఎందుకంటే ముందే ఇక్కడ అడుగు పెట్టగానే ఫిక్స్ అయ్యారు. చాలామంది మగవాళ్ళు మిమ్మల్ని చేసి నేర్చుకోవాలి. ఇక్కడి వరకు జరిగిన కథ మోసపోయాను, గొంతు కోసారు, ఆ మాత్రం తెలీదా, నీకు తెలీదా, కూతుర్ని పెంచడం రాదా అని చెప్పి ఆవిడ మీద విరుచుకుపడలేదు. ఏమి పెళ్లి చేసుకున్నప్పుడు లేదా అని చెప్పి ఈవిడ మీద విరుచుకుపడలేదు. నా దారిని ఏదో పోతాను, నాకు న్యాయం కల్పించండి, ఆ అమ్మాయి మళ్ళీ వస్తా అన్నా కూడా నా డోర్ క్లోజ్డ్ అని అన్నారు. క్లియర్, నేను సూసైడ్ చేసుకుంటాను. బాబీ వచ్చాడు. బాబీ ఎప్పుడైతే కనుక క్లియర్ కట్గా ప్రేమించాడు, ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి క్యారెక్టర్లో తప్పు ఉంది, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది, వెనక నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచి ఏఆ బియా అనేటటువంటి చూసింగ్ గేమ్లో ఆడుతుందని తెలుసుకున్నాడు, విత్డ్రా అయిపోయాడు. ఇప్పుడు వరకు నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు, నువ్వు ఇలా చేసావు, నన్ను అన్యాయం చేసావు, నేనే నుయ్యో గొయ్యో చూసుకుంటాను, నేను సూసైడ్ చేసుకుంటానని ఆ తరహా అబ్బాయిలాగా బిహేవ్ చేయకపోవటం, ఇటువైపు రాజేష్ని మనం కొనియాడాలి, అటువైపు బాబీని కొనియాడాలి. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలకి అలాగే శాస్తి జరగాలి. ఎవరు ఇక్కడ పోటీ పడట్లేదు, నాకు కావాలి మార్చి ఇవ్వండి అని నువ్వు అడగట్లేదు, ఈ అమ్మాయి నాకు కావాలని అతను అడగట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లక్ష్మి అనేటటువంటి అమ్మాయి తిరిగి గుడిబండలాగా ఈవిడ నెత్తిమే పడుతుంది ఇప్పుడు మళ్ళీ తిరిగి. అంతే కదా, ఏం చేస్తుంది?
తల్లి ప్రేమ వదులుకోలేదు. ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా అని ఒక చిన్న మాటతో వదిలేస్తుంది అమ్మాయి. ఆవిడకి ఏం బుద్ధి లేదు, గడ్డి లేదు, ఏమీ రాలేదు అమ్మాయికి. ఇక్కడ లక్ష్మి గారు, ఈ అమ్మాయి చాలా వరకు మీ జీవితాన్ని, ఉండేటటువంటి జీవితాన్ని ఈ అమ్మాయి పరీక్షిస్తూనే ఉంటుంది. ఈ అమ్మాయికి అర్జెంటుగా ఒక కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ అనేటటువంటిది అవసరం. ఎందుకంటే ఎంత జరుగుతున్నా కూడా అతనే కావాలి అనేటటువంటి ఈ అమ్మాయి అతను వెళ్ళి పెళ్లి చేసేసుకుంటాడు. రేపొద్దున ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ చెడగొడుతుంది ఆ పెళ్లిని. ఆ అమ్మాయికి ఏదో పెడుతుంది, మేము 3 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నాము, మీ ఆయన వచ్చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పి అక్కడ పుల్ల పెడుతుంది. లేదంటే వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకొకటి దగ్గర పోతుంది. సో ఇటువంటి చైన్ రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతగా మేము వ్యవహరించి అర్జెంటుగా ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇప్పించవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ అందు గురించి ఇందాక చెప్పా, అమ్మ అక్కడ చిన్న వాల్టేరు మెంటల్ హాస్పిటల్ అని ఉంది, అక్కడ డాక్టర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, అర్జెంటుగా అక్కడ తీసుకుపోతే కనుక ఒక 6 వారాల దగ్గర వాళ్ళే ఇన్ పేషెంట్ కింద ఉంచుకుని ఇటువంటి అమ్మాయికి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇచ్చి మార్చి మీ చేతిలో పెడతారు. వీళ్ళిద్దరితో ఎవరితో వెళ్తుంది అనేటటువంటి న్యాయం చేయడానికి ఈ వేదిక కాదు. అతను ఎలాగ డైవర్స్ ఇస్తాడు, ఆ అబ్బాయి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు, ఎటొచ్చి కూతురుని బాగు చేసుకోవటం, సమాజం గురించి కూతురుని బాగు చేసుకునే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దయచేసి ఆ బాధ్యతను మీరు చేపట్టండి. దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. మేడం, అసలు మన ఎపిసోడ్స్ ఇవి చూస్తుంటే సమాజం ఎట్టిపోతుంది, అసలు మ్యారిటల్ సిస్టమ్ ఎట్టి వెళ్తుంది, ఎందుకు ఇంత సైకలాజికల్గా ప్రెజర్ అయిపోతున్నారు వీళ్ళంతా, ఆ రీజన్ ఏంటో కూడా అర్థం కావట్లేదండి. మేబీ మీరు కొంచెం ఈ షోసే చూస్తారు, లేకపోతే మీ సీరియల్స్ మీకుంటాయి. మేము కోర్టుకు వెళ్తాం కాబట్టి మాకు నెంబర్ ఆఫ్ కేసెస్, ఒకప్పుడు సివిల్ కేసులో క్రిమినల్ కేసులో ఉండే స్టేజ్ నుంచి ఈ రోజున ఓన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్సే కోర్టులని పూర్తిగా డామినేట్ చేస్తున్నాయి. ఉన్న కోర్టులు కూడా చాలట్లా, రీజనే ఉండదు విడిపోవడానికి. ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. ఎవరికి మీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, మీరు డిప్రెషన్స్లో ఉన్నారు, ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళ అమ్మకి ఆ విషయం అర్థం కావట్లా, ఆ పిల్లకి అది అసలు అర్థం కాలే, చూడడానికి బొమ్మలాగా ఉంది, మంచి లవర్ దొరికాడు, మంచి సంబంధం దొరికింది, అన్నీ మ్యానిపులేషన్సే. ఎవరిని ఇక్కడ పాయింట్అవుట్ చేసి మాట్లాడాలి? ఆ అమ్మాయి లవ్ చేసిన విషయం వాళ్ళ అమ్మకి చెప్పలే, ఇక్కడ అడ్డు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఇన్ కేస్ చెప్పుంటే ఆవిడ కాస్త ఆలోచించుకునేది. లేదా నిజంగా అబ్బాయి ఇప్పుడు నాకు ఓ బొమ్మ పట్టుకున్నాక అతనే కావాలని గంట కొడుతుంది చూసారా, అదేదో అప్పుడే కొట్టుంటే వాళ్ళిద్దరికే పెళ్లి చేసేది వాళ్ళ అమ్మ. ఇద్దరు చక్కగా ఉన్నారు, అంత కాదని అంత ఎలిగేషన్స్ అయితే లేదు. నేను పని చేసి, కూలి పని చేసి, ఇంట్లో పని చేసి, పెంచి చదివించి అడిగాను మేడం, చెప్పలేదు నాకు. అదేనమ్మా, ఇప్పుడు అమ్మాయి ఏ రకంగా మరి ప్రెజర్లో చదివేశారా, ఎలా చదివారో, చదువుకి వాల్యూయే లేకుండా ఉంది నీకు. ఇలాంటి సిచ్యుయేషన్లో పిల్లలు, ఇప్పుడు ఈ అమ్మాయిని మనం ఒక ఎగ్జాంపుల్గా చూస్తే రీసెంట్గా కూడానండి, మరి ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్, స్ట్రాంగ్నెస్ నేర్పించట్లేదేమో. మొన్న ఒక కాలేజీ పిల్లోడు క్లాసులో నుంచి గోడ దూకి చూస్తుండగానే, అది ఎంత షాకింగ్ విషయం అంటే గుండెలు పగిలిపోతాయి తల్లిదండ్రులకి. ఏమి పిల్లలకి చదివిస్తే ఇంత ప్రెజర్ పెట్టుకొని కనీసం దీని నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద పూర్తిగా సరే. యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ స్కూల్స్లోను కాలేజీలోను లీగల్గా కొంత అవేర్నెస్, సైక్రియాటిస్ట్ క్లాసెస్ కొన్ని, వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇలా అనేది కౌన్సిలింగ్ ఇవ్వాలనేది క్లాసెస్ ఉన్నాయి. కానీ ఎవ్వరూ కూడా ఆ రూల్స్ ఫాలో అవ్వట్లే. ప్రైవేటీ సిస్టమ్ ఎక్కువైపోయి ఎవరికాళ్ళు మార్క్స్ బోర్డుల మీద వాళ్ళ స్కోరింగ్, వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్, వీటి గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా వెళ్తున్నాయి, వీళ్ళ ఆలోచన విధానం ఎలా వెళ్తుందని పట్టించుకునేవాడు ఎవ్వడు లేడు. అన్ని బుక్స్లో మాత్రమే ఉన్నాయి, ప్రాక్టికల్గా ఎవ్వరూ ఫాలో అవ్వట్లా. మీ పిల్లల గురించి మీరు ఆలోచించుకోవాలండి. మార్క్స్కు స్కోర్సు అంటే ఇట్లా తయారవుతారు. ఏం తప్పు చేసింది తల్లి? కష్టపడి చదివించి BSc చదివిస్తే ఆ పిల్ల ఒకరిని లవ్ చేసింది. పోనీ అతనేమన్నా చెడ్డోడా అంటే అతను మంచోడే. పోనీ ఆ విషయం ఇంట్లో చెప్పిందా? అమ్మ మీద పెద్ద రెస్పెక్ట్ ప్రేమ ఉందా అంటానికి? ఆ సీను చేయలే. పోనీ చేసుకున్న వ్యక్తి అంత పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. పోనీ అతను ఏమైనా పూర్తిగా అవాయిడ్ చేసిందా? 3 months బాగానే ఉంది ఫిజికల్ రిలేషన్, మళ్ళీ వెంటనే డైవర్ట్ అయ్యింది. అందులోనూ మళ్ళీ 1 year నుంచి అతను మేనేజ్ చేస్తూనే ఉన్నావు ఫోన్లో. అతను తెలియకుండా ఉంటుందని ఎలా అనుకున్నారు? నాన్న మీకు ఇప్పుడు అర్థమవుతుందా మేము మాట్లాడేది? నీకు ఫ్రెండ్సే లేరా? నేను ఇట్లా తింగర పని చేస్తున్నాను, అతను నచ్చాడు, ఇతనికి ఈ అమ్మకి చెప్పాలా వద్దంటే వాళ్ళే నీకు సలహా ఇచ్చేవాళ్ళు. ఎంతసేపు ఫోను ఆయనతో మాట్లాడుకోవడమేనా? అతన్ని ఎందుకు చేసుకోలేదో చెప్పు, నాకు అర్థం కాల. అప్పటికి మా అమ్మ నాకు పెళ్లి చేసింది. పెళ్లి చేసే టైంకి నీకు బ్రెయిన్ ఉంది కదా, ఇప్పుడంటే లేదు. కానీ నాకు లవర్ ఉన్నాడని మీ అమ్మకి ఎందుకు చెప్పలా? ఆ అబ్బాయి గొంతు కోసావు, ఈ అబ్బాయి గొంతు కోసావు, మగాళ్ళ జీవితాలతో చెలగాటలు ఆడేస్తున్నారేంటమ్మా? ఏంటి చెప్పు, ఎందుకు చెప్పలా? ఈరోజు మీ అమ్మ కూర్చొని ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా? ఉన్న ఒక్కగాను కూతురు జీవితం ఇట్లా అయిందని. ఒక లవర్గా అబ్బాయి ఫెయిల్యూరు, ఒక హస్బెండ్గా ఇతను ఫెయిల్యూరు, వీళ్ళ జీవితాల్లో ఒక మచ్చ ఉంది. ఆ అబ్బాయి పాపం ఎవరినో పెళ్లి చేసుకుంటాడు.
జీవితకాలం అయితే ఓ మచ్చ ఉంటుందిగా, ఈడికి ఒక లవర్ ఉందంట, ఆ పిల్ల ఎట్లా అంట అని. ఏం చేశాడు అబ్బాయి మిస్టేక్? ఇంకా దారుణం ఏంటంటే తెలుసా, ఆ పిల్లోడు పర్ఫెక్ట్ గా ఒక మంచి కుటుంబం అనుకొని మీ ఇంట్లోకి వచ్చి పెళ్లి చేసుకుంటే నువ్వు చేసిన సినిమాకి వాడి జీవితకాలం సెకండ్ హ్యాండ్ అనిపించుకోవాలి. ఇక్కడ మీ ఎవ్వరి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. నీ కేసులో నీకు కొంత కౌన్సిలింగ్ ట్రీట్మెంట్స్ చాలా అవసరం. అమ్మ నువ్వు ఎన్ని అనుకున్నా నీ కూతురు నీకు చాలా ఇంపార్టెంట్. నీ కూతుర్ని మార్చడం ఎట్లాగా అనే దానికంటే ముందు మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఈ అబ్బాయిని సేవ్ చేయాలి. అబ్బాయి మాట్లాడుతున్నది ఏంటంటే పర్ఫెక్ట్ మాట్లాడాడు సార్. కోర్టుకంటూ ఇట్లాంటి పనికి మాలిన కేసుల్లో కూడా వెళితే పందిని పంది అని ప్రూవ్ చేసుకోవడానికి 10 ఏళ్ళు పట్టేస్తుంది. ఇట్లాంటి సిస్టమ్ చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మేబీ నేను యాజ్ ఏ అడ్వకేట్గా నా లా డిపార్ట్మెంట్ నేనేం అనట్లేదు, కానీ సిస్టమ్ ఉన్నప్పుడు లీగల్ డిపార్ట్మెంట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. సిస్టమ్ను మార్చాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ని కొంత ఫ్యామిలీ మ్యాటర్స్లో చేంజ్ చేయాలి. ఓ అతుల్ సుభాషో లేకపోతే మొన్న గిరిధరో గంగాధరో మిక్సీలో వేసేసి ఇది చేసి ఏదో అమ్మాయిని పొడి చేసి మరి మిక్సీ వేసాడు చూసారా. ఇలా ఒక క్రైమో ఒక సూసైడో జరగకూడదు కదా. మ్యారిటల్ సిస్టమ్ ఈ అబ్బాయి ఈ రోజున అంత కూల్గా ఉండి మాట్లాడగలిగా అంటే బయట ఇలా లేరు, టెన్షన్ పడిపోతున్నారు. అరే ఈ అమ్మాయి ఈ రకంగా ఎవరినో తగులుకొని వెళ్తానంటుంది, నా జీవితం ఏంటి, ఎదురు కాంపెన్సేషన్ అడుగుతారు, డైవర్స్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. అతను మాట్లాడినవి కరెక్టే, ఏం సమాధానం చెప్తాం? ఇలాంటి వాళ్ళే కొన్ని కోట్ల మంది బయట ఉన్నారు. ప్లీజ్ మా స్టేజ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నామండి, లీగల్ డిపార్ట్మెంట్స్ని, లీగల్ ఎక్స్పర్ట్స్ని, పొలిటికల్ లా మినిస్టర్స్ని కూడా ప్లీజ్ వీటికి మ్యారిటల్ రిలేషన్కి సంబంధించి చట్టాలు చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా క్రూయాలిటీకి కన్వర్ట్ అవ్వకుండా, క్రైమ్కి కన్వర్ట్ అవ్వకుండా దయచేసి మ్యారిటల్ సిస్టమ్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే భారతీయ సంస్కృతి అంటేనే మ్యారేజ్ సిస్టమ్. వేరే కంట్రీస్ మనల్ని ఫాలో అవుతుంటే మనం ఏంట్రా అంటే స్పాయిల్ చేసుకుంటున్నాం. అందులోనూ లా సిస్టమ్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయపడే విధంగా అయిపోయింది. జీవితాలు ఒకసారి పెళ్లి చేసుకుంటే కోర్టుల చుట్టూ 10 ఏళ్ళు నడవడం అంటే పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తారు. 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి పెళ్లిళ్ళు అయ్యేది 25 ఏళ్ళకి అవుతుంది, 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి అవుతుంది, 35 ఏళ్ళకి అవుతుంది. ఇప్పుడు అంటే సగం ఏజ్ అయిపోయినాక పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక తర్వాత ఏజ్ మనకి యూత్ సిస్టమ్ అనేది ఉండదు. యూత్ తగ్గిపోయి అందరూ ముసలోళ్ళు వేలాడతారు. మ్యారిటల్ సిస్టమ్ని కాపాడాలంటే లా డిపార్ట్మెంట్కి రెస్పెక్ట్ ఉండాలి. లా డిపార్ట్మెంట్ అంటే భయపడాలి. అరే ఈ తప్పు చేస్తే పనిష్మెంట్ ఫాస్ట్గా వస్తుంది, కేసు కూడా త్వరగా సాల్వ్ అవ్వాలి. దీనికి సంబంధించి ఏం చేంజెస్ చేయాలో, అమెండ్స్ చేయాలో దయచేసి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అలాగే మా వ్యూవర్స్ కూడా వీటికి సంబంధించి ఎక్కడైనా వీడియోలు వచ్చినప్పుడు అది రియలా కాదా అని కూడా చూడకుండా ఓహో ఈ స్టేట్మెంట్ ఇట్లాగానే సుప్రీంకోర్టుని తిట్టుకోవడం అట్లా ఆ జడ్జిమెంట్లు అలా ఉండవండి. మీకు సోషల్ మీడియాలో వస్తున్న జడ్జిమెంట్స్ రాంగ్గా ఉన్నాయి అంతే. పూర్తిగా తెలుసుకోకుండా కామెంట్స్ చేయకండి. చేంజెస్ కోసం మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేయండి. ఎందుకంటే అట్లాంటి అతుల్ సుభాష్ కేసు ఇంకొకటి వచ్చినప్పుడు మనం సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి లా డిపార్ట్మెంట్లో మ్యారిటల్ డిస్ప్యూట్స్లో ముందు అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలి, అబ్బాయిని ప్రొటెక్ట్ చేయాలి. వీళ్ళిద్దరికి ఈక్వల్ రైట్స్ ఉండేలాగా చూస్తే బెటర్ అనేది నా ఉద్దేశం మేడం. సార్ మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు. మేము అమ్మాయిని అయితే ఖచ్చితంగా ఇప్పుడు బతంలాడతాం. అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఇస్తే మీకు బాండ్ పేపర్ మీద రాయించి ఇస్తాము అగ్రిమెంటు. మీరు బయటకు వెళ్ళి అడ్వకేట్ ద్వారా మీరు వేయించుకోండి. నానా నీకు అతను ఇష్టం లేదు కదా, ఇష్టం లేదు, డైవర్స్ ఇస్తావా? మేడం బాండ్ పేపర్ మీద నేను ఇప్పుడు అగ్రిమెంట్ రాస్తాను. మీరు వితిన్ 1 వీక్ 10 డేస్లో అతను బయటికి వెళ్ళిపోతాడు మీ ఇంట్లో నుంచి. అడ్వకేట్ ద్వారా మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తాడు. మీరు అతనికి డైవర్స్ కోర్టుకు వెళ్ళి 2 టైమ్స్ కోర్టుకు వెళ్ళి ఇవ్వాలి. అమ్మ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తల్లి, మీ అమ్మాయి అలా వెళ్ళేలాగా చూడండి. ఎందుకు అంటే మీకు అల్లుడు మంచోడేనేమో, ఇప్పుడు అతను నీకు కొడుకు అయ్యాడు అనుకోండి, అతను విడాకులు ఇచ్చినాక మీ విశ్వాసం మీ మంచితనం మర్చిపోడు. అనవసరమైన ఫాల్స్ కేసులు వేసి మనం పాపం మూట కట్టుకోవద్దు. అతను అడుగుతున్నది ఏంటి, అతనేమి మీకు అన్యాయం చేయాల, నాకు డైవర్స్ ఇప్పించండి, నాకు అమ్మాయి వద్దు అన్నాక నేను ఉండడం కూడా అసహ్యం అండి నా జీవితానికి అంటున్నాడు. అతను మీ మీద చీటింగ్ కేసు ఫైల్ చేయొచ్చు తెలుసా. కానీ కర్మ ఏంటంటే మన ఇండియాలో ఆ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాలతో ఆడేసుకుంటున్నారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే పర్సంటేజ్ నుంచి అబ్బాయిల జీవితాలతో ఆడుకునే పర్సంటేజ్ పెరిగింది. 2 చోట్ల మైనస్లు ఉన్నాయి, కానీ మీ కేసులో ఇది చాలా సివియర్గా ఉంది. పేపర్స్ తీసుకురండి రాసి. మేడం బాండ్ పేపర్ మీద మరి రాయించాను. 1 వీక్ 10 డేస్లో మీరు ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత వెకేట్ చేసేయండి సార్. ఇంకా వీళ్ళిద్దరు కూడా మీకు ఏమి ఇటువంటి ఇబ్బంది పెట్టరు. 1 వీక్ 10 డేస్ తర్వాత మీరు మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి, అమ్మాయి వస్తుంది. ఏమా ఓకే కదా మేడం? మీరే విట్నెస్ దీంట్లో. ఏమన్నా ఉన్న ఎక్స్చేంజ్లు ఇందులో రాసామండి. వాళ్ళకి ఏమన్నా గోల్డ్ కానీ ఇవన్నీ పెట్టుంటే కనుక వాళ్ళకి రిటర్న్ చేసేయండి. మీ ఏమన్నా ఉన్నా వదిలేయండి. ఎందుకంటే మీకు ఫ్రీగానే ఇక్కడ డైవర్స్ ఇప్పిస్తున్నాం కాబట్టి.
బెటర్ సార్. మేడం పెట్టించేసి అమ్మాయి అబ్బాయి వాళ్ళ అమ్మగారు విట్నెస్ ఇక్కడ. ఇదిగోండి మేడం. సార్ ఈ పేపర్స్ మీరే ఉంచుకోండి, మీకు కోర్టుకి పనికొస్తాయి ఇవి. అమ్మ మీరు ఇక్కడ సైన్ చేశారు, వీడియో కూడా ఉంది. మీరు ఏ కొంచెం డ్రామాలు ఆడి బయటికి వెళ్ళిన సలహాలు తీసుకొని కాంపెన్సేషన్ వస్తుంది కదా, ఊరికే ఎందుకు డైవర్స్ ఇవ్వాలని అదవ డ్రామాలు వేశారంటే మా టీం మొత్తం వచ్చి అతనికి సపోర్ట్ చేస్తాం. అర్థమవుతుందా మేడం? మీకు కూడా చెప్తున్నాం, మీరేమి అతను ఏదో కొంత ఒక 5 lakhs దాకా గోల్డ్ పెట్టారట, అదేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనికి ఏదైనా సంబంధించి ఉంటే ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. నానా ఇంక ఇంతవరకు పీడ వదిలించుకున్నాను అని అనుకో, మీరు బయలుదేరేసేయచ్చు. సార్ మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారు, లవ్ చేసిన అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి, ఇది నాకు అర్థం కాల. ఆ అమ్మాయి అంటే తెంగరదే మాకు అర్థం అవుతుంది, మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంటే మీకు ఎందుకు చెప్పలేకపోయింది ఆ అమ్మాయి? అమ్మాయి నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకు చెప్పలా? మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది, అన్ని నడిచిపోయి ఇప్పుడు హస్బెండ్ తో మేము ఎందుకు కట్ చేసాం తెలుసా? మీ ఇద్దరు అంత పండగ చేసుకున్నాక అతన్ని ఎందుకు బలి చేయడం? పైగా ఆవిడ నేను ఉండడం మొర్రో అంటుంది, మేము బలవంతంగా పంపించినా ఇంట్లో నుంచి వెళ్ళిపోద్ది, లేదా ఆయన ఏమన్నా చేస్తుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు చెప్పింది ఇలా మ్యారేజ్ చేసుకున్నాను. అసలు మీ ఇద్దరు చేసుకోకపోవడానికి కారణం ఏంటి? తనకి ఇంట్లో ప్రెజర్ చేస్తున్నారు, మన రిలేషన్స్ ఒప్పుకోలేదు, సో మా అమ్మ కోసం నేను పెళ్లి చేసుకుంటానా అంది. అసలు అమ్మకే తెలియదు కదా. మీకు విషయం తెలుసా? వాళ్ళ అమ్మకే తెలియదు ఈ స్టోరీ, వాళ్ళ అమ్మకి చెప్పలే ఆ పిల్ల. సో మీకు అర్థం అవుతుంది ఆ పిల్ల సైకలాజికల్గా కాస్త ఇబ్బంది పడుతుంది అని. మేబీ పెంపకమా లేకపోతే హడావుడో ప్రెజరో, ఇక్కడ ఒక ట్రిగర్ అవ్వడానికి పెద్ద రీజన్స్ ఏం కనిపించట్లేదు. మ్యారేజ్ వరకు బాగానే ఉండుండొచ్చు, మ్యారేజ్ ముందు ఇయర్ వరకు బాగానే ఉండుండొచ్చు. వాళ్ళ అమ్మకి అంత డౌటే వస్తే ఏ డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళలేదు కదా. ఆలోచన విధానం ఎలా ఉంది అనేది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే పిల్లలు యారగెంట్గా బిహేవ్ చేస్తున్నారు, మా మాట వినట్లేదు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, మొండిగా ఉన్నారు అని అనుకుంటున్నారు తప్ప వాళ్ళ బ్రెయిన్లో కొంత అబ్నార్మాలిటీ వచ్చింది, దీనికి ఏమైనా కౌన్సిలింగో ట్రీట్మెంటో అవసరమో అని బేసిక్గా ఆలోచించట్లా. ఈవిడకున్న అమాయకత్వానికి ఈవిడికి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. ఇప్పుడు సారికి ఆ విషయం ఏంటో క్లారిటీ వచ్చింది, కానీ మీరు పట్టించుకోలే, ఈవిడ పట్టించుకోలే. అమ్మ నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఓ 10 days 15 days మీరు డైవర్స్ పిటిషన్ వేస్తారు. ఆ డైవర్స్ రావడానికి ఒక 3 months పడుతుంది, ఎంత మ్యూచువల్ డైవర్స్ అడ్వాన్స్మెంట్లు వేసుకున్నా కూడా. తర్వాత మీరు ఏం చెయ్యాలి అని క్యారెక్టరో లేకపోతే కెరియరో చూసుకోవడానికి ఆలోచించండి తప్ప అతని దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే అతను ఇంకొక నోరుజారి ఒక మాట అన్నాడు, ఇప్పుడు పోయినా పర్లేదండి నాకు సంబంధం లేదని. ఇంకా మీ ఆయనన్నా జాగ్రత్తగా మాట్లాడాడు, కానీ అతను టేక్ ఇట్ ఈజీ అని వదిలిపడేశాడు. అతను ఆల్రెడీ ఒక అమ్మాయిని, పర్ఫెక్ట్ అమ్మాయిని చూస్ చేసుకున్నాడు. ఆయన దృష్టిలో నువ్వు పర్ఫెక్ట్ కాదు, సెకండ్ హ్యాండ్. సో అతని మీద నువ్వు ఏ కేసులు వేయడానికి లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నావు కాబట్టి. అతను మేము ఇక్కడ బతిమలాడాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు డైవర్స్ తీసుకున్నాక బతిమలాడుకుంటావో ఊరేగుతావో ఆయన మీద పడతావో నీ ఇష్టం. సార్ ఇది ఏమైనా ఉన్నా మీరు బయట చూసుకోండి, నాకు తెలిసి ఆ అమ్మాయి మీ దాకా రాకపోవచ్చు సార్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత. ఓకేనా, మీరు బయలుదేరి. మేడం మీరు అటు కూర్చోండి, ఆవిడ మీ కూతురండి, ఆవిడ ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి అక్కడ. ఫైనల్ గా మిగిలింది ఎవరమ్మా నీ పక్కన? అమ్మ. నువ్వు కట్ చేసుకుందాం అనుకున్న తెగని బంధం, లీగల్ గా డైవర్స్ తీసుకుందామన్నా కుదరని సంబంధం. అర్థమవుతుందా? నీ జీవితం ఎలా అయిపోతుందని నీకంటే ఎక్కువ ఆవిడ బాధపడుతుంది. ఆవిడ జీవితానికి ఆవిడ ముసలిదైతే కాస్త తిండి పెట్టేది నువ్వే ఇలాగుంటే ఆవిడ ఏమైపోవాలా? మేడం మీ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, మీరు చేసిన పని కరెక్ట్ కాదు. నిజంగా నువ్వు ఒక అబ్బాయిని రియల్గా లవ్ చేస్తుంటే మీ అమ్మకి చెప్పుంటే ఆవిడేదో ఇవాళ కాకపోతే రేపో పెళ్లి చేసేది ఒక టైం ఉండేది. మీరు ఒక డైవర్స్ అయ్యింది అనే పాయింట్లో కెరియర్ చూసుకొని జాబ్ చేసి సెటిల్ అయిన తర్వాత వేరే పళ్ళు చేసుకోవాలా లేదని ఒక 5 years గ్యాప్ ఇచ్చి ఆలోచించుకోండి అమ్మ. అప్పటిదాకా కెరియర్ చూసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం అండి. అలాగే మీరు నాకు తెలిసి డాక్టర్ గారి దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళడం కూడా బెటర్. ట్రీట్మెంట్కి కౌన్సిలింగ్ అంటారు, దీన్ని ట్రీట్మెంట్ అంటారు. బెటర్ సార్ ఈ కేసులో అంతవరకు. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి లక్ష్మి గారు, థ్యాంక్ ఓకే అమ్మా, యూ. జాగ్రత్త సర్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళండి. జాగ్రత్త. వాళ్ళకి వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారనేది వాళ్ళకి తెలియట్లేదు, పక్కనున్న వాళ్ళకి కూడా తెలియట్లేదు. సో
వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని అమ్మాయి కొంచెం బాగు చేసి జాబ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.